ఈ రోజు 87 వార్డు పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం సిద్ధార్థ నగర్ కనితి యాదవ్ స్టేట్ లో నిర్వహించబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం జగన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వార్డు సీనియర్ నాయకులు రాజన్ రాజు గారు, అలాగే మన బల్లెటి నాగేశ్వర గారు, మన రమేష్ గారు, మరి చక్రి, అందరికీ కుటుంబ సభ్యులు, మన కడుపట్ల శ్రీని గారి ప్రాంత నాయకులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే స్వచ్ఛ సర్వే ఈ సెక్షన్ సందర్భంగా ఈరోజు ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో కిరణ్ కుమార్ గారు ముందుగా ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే గతంలో అనేక మార్లు తిరుమల నగర్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మేము ఒకటే చెప్పేవాళ్ళం, ఏదేమనుకున్నా ఒక రాష్ట్రంలోనే కేంద్రం ఒక జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ఏదైనా ఉందంటే 87వ వార్డు ప్రాంతం తిరుమల నగర్ అసోసియేషన్. వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో కూడా వాళ్ళకి అనేక మార్లు మొరపెట్టుకోవడం జరిగేది. ఎందుకంటే మీరు ఒక తిరుమల నగర్ అసోసియేషన్ ప్రాంతంలోనే కాకుండా వడ్లపూడి ఆర్హెచ్కోన్లు కానీ అలా సిద్ధార్థ ప్రాంతాలు కూడా మీరు చేస్తామని చెప్పి అనగానే మరి కిరణ్ కుమార్ గారు చెప్పిన మాట వాళ్ళు ఆలకించి ఈరోజు సిద్ధార్థ నగర్లో ఏదైతే మన ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవునందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా 87వ వార్డు కుటుంబ సభ్యులందరూ కూడా మన యొక్క విజ్ఞప్తి, మనం ఒక స్మార్ట్ వార్డు అవ్వాలన్నా, ఒక స్మార్ట్ వార్డు చేయాలన్నా అందరి సహకారం అవసరం. ఇవాళ తిరుమల నగర్ అసోసియేషన్లో ఎక్కడెక్కడి వచ్చి సెటిలర్స్ అందరూ కూడా ఒక యూనిట్గా వచ్చి చాలా చక్కగా చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రాంతం స్థానికులు తెల్లవారులు వేస్తే అందరూ కలిసిమెలిసి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక గంట స్పేర్ చేస్తే వాటిని ఎక్కడికో తీసుకెళ్ళచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి సహకరించాలి. అలాగే ఏదైతే ఇప్పుడు అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది, 87వ వార్డు ప్రాంతంలో ఎవరైతే మరి దాని మీద బతికే వాళ్ళు చాలామంది ఉన్నారో, ఆవులు గేదెల మీద, మీ అందరికీ మా విజ్ఞప్తి, ఈ మెసేజ్ ద్వారా మీరు తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, రేపు త్వరలోనే మీ అందరికీ ఒక ఆటో ఏర్పాటు చేయడానికి మేము కూడా మిమ్మల్ని వీళ్ళందరినీ పిలాలనుకుంటున్నాం. దయచేసి అందరూ కూడా మీటింగ్కి రావాలి. ఆ మీటింగ్ వచ్చిన తర్వాత దానికి అయ్యే ఖర్చులు కూడా మీరే భరించాలి. రోడ్డు మీద వేస్తామంటే లాస్ట్ టైం కూడా ఇక్కడ ఆవులను ఎక్కించి గేదెలను ఎక్కించేస్తుంటే నేనేదో ఆ రోజు కిరణ్ కుమార్ గారికి ఆ రోజు మాట్లాడి చెప్పి చేయడం జరిగింది. ఎందుకంటే జీవీఎంసీలో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే మేము కౌన్సిల్ మీటింగ్లో కూడా అసలు ఈ రోజుల్లో ఇంకా అవన్నీ కరెక్ట్ కాదని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ అర్థం చేసుకొని త్వరలో పెట్టే మీటింగ్కి అటెండ్ అయ్యి కంపల్సరీగా ఒక ఆటో ఏర్పాటు చేస్తాం. దానికి మీరు అందరూ కూడా చెత్త ఇచ్చే విధంగా, ఏదైతే ప్యాడ్ ఇచ్చే విధంగా మీరు ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా 87వ వార్డు ప్రాంతంలో చాలా పారిశుద్ధ్యం చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే గతంలో 15,000 మంది ఉన్నప్పుడు ఎంతమంది అయితే శానిటరీ సిబ్బంది ఉన్నారో ఇవాళ 27,500 ఓటర్లు అయ్యారు మనం 87వ వార్డు ప్రాంతం. కానీ ఏదైతే ఆ 48 మంది వర్కర్లు ఉన్నారు కాబట్టి నిన్న కూడా కౌన్సిల్లో మాట్లాడినప్పుడు వర్కర్లు పెంచమన్నాం. నిన్న భర్త గారితో మాట్లాడినప్పుడు కూడా వర్కర్లు పెంచమని చెప్పాం. ఈరోజు డాక్టర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఏఎంహెచ్ గారికి కూడా చెప్పేది ఏంటంటే ప్రతి వార్డుకి 5 పెంచాలని చెప్పేసి మా జయం. గత గవర్నమెంట్లో వైసీపీ ఎక్కడైతే కట్టినా అక్కడ 5 పెంచారు. మా వరకు వస్తే వార్డుకు ఒకరినే పెంచడం జరిగింది. ఇంత దౌర్భాగ్యం ఎక్కడ లేదు. కానీ ఏం చేద్దాం, ఇప్పుడైనా సరే కనీసం ఆ సిబ్బందిని పెంచే విధంగా మరి మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాబట్టి ఏదైతే 27,500 మంది జనాలు పెరిగారు కాబట్టి అందరికీ కూడా సిబ్బందిని పెంచే విధంగా, ఎవరైతే వర్కర్లు పెంచే విధంగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ, మరి అలాగే ప్రతిరోజు కూడా ఈవేళ నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా ఒక 20 రోజులు కంటిన్యూగా ఉదయం నుంచి తెల్లవారు 7 నుంచి 9 వరకు ప్రోగ్రాం పెడదాం అనుకుంటున్నాం. దాని త్వరలో షెడ్యూల్ తయారు చేస్తాం. వార్డు మొత్తం పర్యటించడం జరుగుతుంది. అక్కడ ఏదైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో ఫుల్ఫిల్ చేయడానికి కానీ, ఏదైతే స్వచ్ఛ సంరక్షణ కానీ, అలాగే అన్ని విషయాల్లో కూడా మనం ప్రతి ఏరియా లైట్లు కానీ డ్రైన్లు కానీ అన్నింటి మీద కూడా వెళ్ళాలని ఒక ఆలోచనకు వచ్చాం. గతంలో అనుకున్నాం, గతంలో మరి మేము చేసిన గవర్నమెంట్ మనకు అనుకూలంగా లేదు కాబట్టి ఏం చేయలేం కాబట్టి ఆ రోజు చేయలేకపోయాం. ఈరోజు కంపల్సరీగా ఏదైతే సిబ్బందిని తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతం అభివృద్ధి అయ్యేలాగా కృషి చేస్తామని చెప్పి తెలియపరచుకుంటూ, నాకు చక్కటి అవసరం అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం అండి. ఈరోజు మన 87వ వార్డులో ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు, స్వచ్ఛ భాగీదారీ కార్యక్రమం ఏదైతే ఉందో అది నిర్వహించడం జరుగుతుందన్నది. మనకి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని మనం ఈ 15 రోజులు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో రేపటితో మనకి ప్రోగ్రాం ముగుస్తుంది కాబట్టి ఈరోజు 87వ వార్డులో గౌరవ కార్పొరేటర్గా శ్రీ బొండా జగన్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు, అదేవిధంగా స్వచ్ఛ భాగీదారీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా ఈ వార్డులోని ఎక్కడైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ అంటారు వాటిని, అటువంటి వాటిని గుర్తించడం జరిగి ఏదైతే మన జీవీఎంసీ పరిధిలోనే అదేవిధంగా జాతీయ స్థాయిలో గుర్తింపున్నటువంటి శ్రీ తిరుమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలని మేము కొద్దిగా దత్తత తీసుకొని ఆ కాలనీ వాళ్ళు కూడా మా కాలనీ లాగా కొద్దిగా అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాము.
స్వచ్ఛహితంగా చేస్తాము, పర్యావహితంగా చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ తిరుమల వాళ్ళతోని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిద్ధార్థ నగర్ అసోసియేషన్తోని, అదేవిధంగా ఇక్కడ కణితి యాదవ్స్ కాలనీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సత్యనగర్ వాళ్ళు కూడా వచ్చారు అందరూ. సో ఈ కాలనీలో మనం ఈరోజు వచ్చేకార్యం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి పార్కులు శుభ్రం చేయడంతో పాటుగా ఇక్కడ ఏదైతే మనకి అవుట్ సైడ్ లెటరింగ్ చేశారో అవుట్ సైడ్ లెటరింగ్ కూడా శుభ్రపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి మన రాజుగారి నేతృత్వం వచ్చినటువంటి కళాభిజాత బృందంతో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మహిళలకు కానీ యువతకు కానీ ఇక్కడ వాళ్ళు అవగాహన కల్పించడం జరిగింది స్వచ్ఛ కార్యక్రమం మీద, అదేవిధంగా పరిశుభ్రత మీద, అదేవిధంగా అవుట్ సైడ్ లెటరింగ్ అంటే బహిరంగంగా చెత్త వేయడం అనేది నేరం అని కూడా అందరికీ అవగాహన కలిగించడం జరిగింది. అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క స్వచ్ఛ కార్యక్రమాలు ఒక్క వార్డులో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా వార్డు అంతా విస్తరించాలని ఆయన కాలనీ సందర్భంగా కోరడం జరిగింది. ఇదే విధంగా జీవింగ్ తరపు నుంచి కూడా గౌరవ కార్పొరేటర్ గారికి ఇన్సూరెన్స్ కూడా ఇస్తున్నామంటే ఇక్కడ కంపల్సరీగా మన ఇంటింటి చెత్త సేకరణ ఒకటి, అదేవిధంగా బహిరంగంగా చెత్త వేయడం అనే నిషేధం అనే విషయాలు, అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం అనే విషయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి మా జీవింగ్ తరఫున మా ప్రయత్నం మరింత విధంగా చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ముఖ్యంగా గౌరవ కార్పొరేటర్ గారు శ్రీ బండాజన్ గారికి, మన గాజువాక జోన్ 6 ఏఎంహెచ్ఓ గారు శ్రీ కిరణ్ కుమార్ గారికి, తదితర ఈ జాతర బృందానికి అందరికీ ధన్యవాదాలు. అంటే మాకు కార్పొరేటర్ గారు మన డాక్టర్ కిరణ్ గారు చెప్పింది ఏంటంటే మీ దగ్గరే మీరు చేసుకుంటున్నారు, మీ మిగతా దగ్గర కూడా కొంచెం చేస్తే కొంచెం స్ఫూర్తి కలుగుతుంది అని చెప్తే దీన్ని మేము కూడా అంగీకరించాం. మా సోదరులు బల్లెటి నాగేశ్వర గారు వీళ్ళందరూ కూడా, మన నాయుడు గారి వాళ్ళు కూడా మీరు వస్తే మాకు కూడా బాగుంటుంది రండి అని చెప్పి వాళ్ళు కూడా ఆహ్వానించారు. మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం అంటే మేము మీలాగే ఉండరు. 2005లో